తాము రాజధానికి వ్యతిరేకం కాదన్నారు రైతులు. ల్యాండ్ పూలింగ్ కి మాత్రమే వ్యతిరేకమని చెప్పారు. కనీసం తమకు బాధలు చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజధాని రైతులు. ఇప్పుడే విడుదలైన జేఈఈ అడ్వాన్స్ లో సంచలన ఫలితాలతో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది శ్రీ చైతన్య. సౌత్ ఇండియా నెంబర్ 1 గా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 4, 9, 10 ర్యాంకులతో ముందంజలో శ్రీ చైతన్య. రెడ్డి అండి, ఉండవల్లి గ్రామం. అది మెయిన్ ఉండవల్లి గ్రామ సమస్యలు జగన్ గారికి మేము చెప్పుకున్నది ఏంటంటే, ఉన్నది కొద్దిపాటి భూమి. ఆ భూమిలో ఒక పక్క కృష్ణానదిలో కొంత కొట్టుకుపోయిందండి, మిగిలింది కరకట్ట అంటున్నారు. కరకట్టకి రెండు వైపులా కొంత ప్లేస్, మళ్ళీ దాని గురించి కాకుండా సీడ్ యాక్సెస్ రోడ్డుకి రెండు వైపులా గ్రీన్ జోన్ అని దానికి కొంత భూమి సేకరిస్తున్నారు. ఒకవైపు మళ్ళీ వచ్చేదానికి కొండవీటి వాగుకి బఫర్ జోన్ అంటున్నారు. నేషనల్ హైవేకి కొద్ది దూరంలో 150 మీటర్ల దూరంలో ఉన్న N1 రోడ్డుకి హైవే కనెక్టివిటీ ఉన్నప్పుడు N1 రోడ్డు ఏర్పాటు చేస్తామంటున్నారు. అది ఎంతవరకు సమంజసం? ఉన్న భూమిలో మాకు ఎక్కడ మిగిలే పరిస్థితి కనపట్ల. లేఅవుట్ మేము ల్యాండ్ పూలింగ్కి ఇవ్వని దాంట్లో కూడా లేఅవుట్ వేసారు ఆల్రెడీ. మరి ఇలాంటి పరిస్థితుల్లో మాకు సీఎం గారు మా ఊర్లో ఉన్నారు, మన లోకేష్ గారు, మా మినిస్టర్ గారు, మా ఎమ్మెల్యే గారు. మా బాధలు చెప్పుకుందామంటే మీడియా ద్వారా మీకు కూడా చెప్పేది ఒకటే, మాకు అవకాశం కల్పిస్తే మా బాధలు చెప్పుకుంటాం. ముందు మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, రాజధానికి వ్యతిరేకం అంతకంటే కాదు. ఉండవల్లి గ్రామం అనేది లోతట్టు ప్రాంతం. ఇక్కడ 3 పంటలు పండని పంట ఉండవల్లి గ్రామంలో లేదు ఫస్ట్. అలాంటి పొలాన్ని మేము సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా లేవు ఈరోజు. ఇంకొక విషయం ఏంటంటే, మేము కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చాం, సిఆర్డీఏ కమిషనర్ గారికి అర్జీలు ఇచ్చాం. రెండో రోజు మాతో మీటింగ్ ఏర్పాటు చేశారు అసిస్టెంట్ కమిషనర్ గారు. కలెక్టర్ గారైనా మా మారే ఆలకించారు. సిఆర్డీఏ కమిషనర్ గారు కనీసం 3 నిమిషాలు కూడా మాకు అవకాశం ఇవ్వాల. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం, దిక్కుతోసిన పరిస్థితుల్లో మేము ఉన్నాం ఉండవల్లి రైతులు. మెయిన్ ఉండవల్లికే ఎక్కువ ప్రాబ్లం ఉందండి. గేట్వే ఆఫ్ ఇండియా లాగా ఉండవల్లి రాజధానికి, అమరావతి రాజధానికి ముఖద్వారం. అలాంటి ముఖద్వారంలో ఉన్న రైతులకి ఏమాత్రం న్యాయం చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉందో లేదో నాకు తెలిసినంతలో కనపట్ల. మేము ప్రతి ఒక్క దానికి కూడా సహకరిస్తున్నాం. దయచేసి మేము జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాం, లీగల్గా మాది. నా పేరు శంకరు. ఏదంటే మాకు తరతరాల నుంచి వచ్చే భూమి అండి మాది. అయితే భూమి ఇవ్వడానికి మేము 12 సంవత్సరాల నుంచి కూడా మేము పంట పండించుకుంటా, దాంట్లోనే మా బతుకు తెరువు కూడా మాకు పొలంలోనేదండి. ఇది మేము పండించుకునే దానిలోనే మా పిల్లల చదువులు కానీ ఏదైనా కానీ పండిస్తున్నాము. అయితే ఈ రోజు ఏంటంటే, మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మా సాధక బాధకాలు చెప్పుకోవడానికి వచ్చామండి. ఆయనతో చెప్పుకున్నాము. ఆయన మాకు మోరల్గా సపోర్ట్ చేస్తా ఉన్నారు. దాని గురించి మేము మాట్లాడటానికి ఈరోజు సమావేశమైంది జగన్మోహన్ రెడ్డి గారితో. మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వచ్చిన ప్రధాన కారణం ఏంటంటే, ఉండవల్లిలో ల్యాండ్ ఎక్విజిషన్కి, ల్యాండ్ పూలింగ్కి మేము వ్యతిరేకంగా ఉన్నాము. మా భూములను తప్పించండి. ఎలా అయినా సరే లాస్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేము హ్యాపీగా కళ్ళు మూసుకొని నిద్రపోయాం. ఈరోజు ఈ గవర్నమెంట్ వల్ల ప్రతి నిద్రలేని రాత్రి గడుపుతున్నాం. రైతులందరం కూడా ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ, నోటిఫికేషన్స్ అంటారు, నోటీస్ అంటారు. కొంతమంది రైతులు తీసుకుంటే ఏమవుతుందోనని ఈ రకమైన సమస్యలతో బాధపడుతున్నారు. మేము మా జగన్మోహన్ రెడ్డి గారు కలిసిన తర్వాత ఆయన ఒకటే చెప్పారు, మనం వచ్చిన తర్వాత మనం ఈ భూమిని కదిలించాం, ఎవరికైతే రైతులు ఉన్నారో వాళ్ళ ప్రశాంతంగా వదిలిపెడదాం. సో లీగల్గా మోరల్ సపోర్ట్ ఇస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా చెప్పారు. మాది. నా పేరు శంకరు. ఏదంటే మాకు తరతరాల నుంచి వచ్చే భూమి అండి మాది. అయితే భూమి ఇవ్వడానికి మేము 12 సంవత్సరాల నుంచి కూడా మేము పంట పండించుకుంటా, దాంట్లోనే మా బతుకు తెరువు కూడా మాకు పొలంలోనేదండి. ఇది మేము పండించుకునే దానిలోనే మా పిల్లల చదువులు కానీ ఏదైనా కానీ పండిస్తున్నాము. అయితే ఈ రోజు ఏంటంటే, మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మా సాధక బాధకాలు చెప్పుకోవడానికి వచ్చామండి.